ఒకరిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే బంధం కంటే ముందు మీ మైండ్లో ఘోరమైన నరకం స్టార్ట్ అవుతుంది. ఇది అవతల వాళ్ళు ఇచ్చేది కాదు, మీ ఓవర్ థింకింగ్ క్రియేట్ చేసేది. వాళ్ళు కొంచెం బిజీగా ఉండి టయానికి రిప్లై ఇవ్వకపోయినా, కాసేపు సైలెంట్గా ఉన్నా మీ మైండ్లో 100 ఆలోచనలు మిగులుతాయి. నన్ను లైక్ తీసుకుంటున్నారా, నన్ను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతారా అని వాళ్ళ ప్రేమని ప్రతి క్షణం అనుమానిస్తూ చచ్చిపోతుంటారు. రాత్రులు నిద్రమాని గడుపుతూ ఉంటారు. నిజం ఒప్పుకుందాం, వాళ్ళ ప్రేమ వల్ల వచ్చిన బాధ కాదు ఇది. ఎక్కడ నన్ను ఒంటరిని చేస్తారో అని మీ లోపల భయం. దీన్నే సైకాలజీలో యాంగ్జియస్ అటాచ్మెంట్ అంటారు. మీ ఈ ఓవర్ థింకింగ్ వల్ల అవతల వాళ్ళకి తెలియకుండానే భారంగా మారుతుంది. చాలామంది నీ నమ్మకమే నాశనం చేసింది అంటారు, కానీ పచ్చి నిజం వేరే ఉంది. ప్రతి క్షణం అనుమానిస్తూ మీ లోపల నరకాన్ని అనుభవించే కంటే పూర్తిగా నమ్మేసి మోసపోవటం చాలా మంచిది. ఎందుకంటే మోసం చేసిన వాడికి కేవలం క్యారెక్టరే పోతుంది. ప్రతి క్షణం అనుమానించేవాడికి సొంత ప్రశాంతతో పాటు మానసిక స్థితి ముక్కలైపోతుంది. ఉండాలనుకున్నవాడు గుండెల్లో ఉంటాడు, వెళ్ళాలనుకున్న వాడిని ఏ బంధనాలతోనూ ఆపలేం. నువ్వు నమ్మాల్సింది, నమ్మకం పెట్టుకోవాల్సింది నీ కోసం, నీ సొంత ప్రశాంతత కోసం. ఇది నిజం.